హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో ఏంటంటే నేను రేపు హైదరాబాద్ వెళ్తున్నాను. సో దానికి కావాల్సిన థింగ్స్ అన్ని తెచ్చుకోవాలి. ఇంకా ఫోన్ చెప్పాను కదా ఇదివరకు వీడియోలో డిస్ప్లే బాగాలేదు అని చెప్పేసి అవి వేపించుకోవాలి. సో ఫోన్ ఇంకా ఫోన్ మొబైల్ షాప్ లో చూపించేసి ఇంకా కావాల్సినవన్నీ తీసుకొని రావాలి. సో ఉన్నాయి. ఇవైతే మార్నింగే నాకు చేయి కట్ అయింది లెగవగానే. సో అంటే చిన్నగానే కట్ అయింది. కానీ బ్లడ్ వచ్చింది బాగా. అంత పట్టించుకోను కానీ ఏం పని చేసుకోవడానికి లేదు. మంట పుడుతుంది. వాటర్ పడినా కూడా మంట పుడుతుంది. సో అందుకని చెప్పి పౌడర్ వేసి బ్యాండేజ్ వేసేసాను. సో అదనమాట. మొబైల్ కూడా నేను జస్ట్ చూపించడానికి మాత్రమే వెళ్తున్నాను. చేపించడానికి కదా. అసలు ఫస్ట్ ఎంత అవుతుందని అడుగుతాను. మన బడ్జెట్ ఏదైనా 500 అనమాట. 500 కన్నా కూడా ఎక్కువ ఎంతైనా కూడా నేను చేపించను. అదొక గీత అనమాట. ఆ 500 కన్నా ఏది ఎక్కువ దాటకూడదు. నా డ్రెస్సులు కానీ అన్నీ కూడా 500 లోపే తీసుకుంటాను. ఏదైనా 500 కన్నా అంటే ఇంక నాకది చాలా ఎక్కువ. ఆ రేట్‌లోనే ఉంటా నేను. సో మన ఫోన్ 500లో అంటే అవ్వదు ఆల్‌మోస్ట్. బట్ ఇప్పుడు నా దగ్గరున్న బడ్జెట్ ప్రకారం నేను 500లోనే చేపించుకోవాలి. లేదు అంటే ఒక 1, 2 మంత్స్ ఆగి చేస్తాను మళ్ళీ. జస్ట్ ఒక ఎస్టిమేషన్ కోసం చూపించడానికి మాత్రమే వెళ్తున్నాను. అదనమాట. సో ఇంకా ఇప్పటి వరకు నా ఛానల్‌ని ఎవరైనా చూసుండొచ్చు, చూడకపోయి ఉండొచ్చు. ఇప్పుడే ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా ప్లీజ్. ఎందుకంటే కూడా ఇది నేను ఫస్ట్ టైమ్ చేస్తున్నా కదా! మీరు నాకొక మోటివేషన్ లాగా ఇవ్వండి. మోటివేషన్ అంటే మోటివేట్ చేయండి, పుష్ చేయండి ముందుకి. నాకు యూజ్ అవుతుంది అనిపించాలి కదా! సో అందుకు. నేను నా అంతట నేను వీడియోస్ పెట్టేసుకొని వెళ్ళిపోతూ అది ఎవరైనా చూసినా చూడకపోయినా పట్టించుకోకుండా ఉంటే అది యూజ్ ఉండదు కదా! మీరు చూసి నాకు మోటివేషన్ ఇస్తుంటే నాకు లైక్స్ ద్వారా గాని, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఆ విధంగా ఏమన్నా చేస్తూ ఉంటే నాకు తెలుస్తుంది. నాకు ఇంకా ఏమేమి వీడియోస్ పెట్టాలి అని. నేనైతే కంటెంట్ ఏమి రాసుకొని ఇలాగా కంటెంట్ బట్టి ఏం చేయట్లేదు. ఏం జరుగుతుందో అదే చూస్తున్నాను. బట్ చాలా కష్టం. నేను అనుకున్నాను వీడియోస్ తీసి పెట్టడమే అనుకున్నాను. బట్ ఎడిటింగ్ అంతా కూడా నాకు సరిగ్గా రాదు. అసలు స్టార్టింగ్ ఏమి రాదు నాకు. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేశాను. అది కూడా ఇప్పుడే కొంచెం కొంచెం చిన్నగా నేర్చుకుంటున్నాను. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా కొంచెం బెటర్‌గా నేర్చుకొని ఇంకా పెట్టడానికి ట్రై చేస్తాను. మీ సపోర్ట్ లేకుండా నేనేం చేయలేను కదా! మీ మీ హ్యాండ్ అనేది కూడా ఉండాలి ఇందులో. మీరు చూసి ఎంటర్‌టైన్ అవుతున్నారు అనుకుంటే గనక నేను ఏదైనా చేయగలను, పెట్టగలను. మీరు చెప్పండి నాకు ఈ వీడియోస్ చేయండి, ఈ వీడియోస్ చేయండి అని చెప్పేసి కామెంట్‌లో పెట్టండి. కామెంట్స్‌లో పెడితేనే కదా నాకు తెలుస్తుంది. ఇంకా ఏంటంటే నేను క్వెషన్ అండ్ ఆన్సర్స్ వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను. మీరేదైనా క్వెషన్స్ అడిగితే దానికి ఆన్సర్స్ చెప్పడం అనేది చెప్తే ఆ వీడియో చేద్దామని అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏంటి? మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి? ఎలాంటి వీడియోస్ చేస్తే మీకు నచ్చుతుంది? నాకు సపోర్ట్ ఇస్తారు అనే దాన్ని బట్టి మీరు చెప్తే నేను దాన్ని బట్టి వీడియోస్ తీస్తాను. సో ఇప్పుడైతే మనం ఈ వీడియోలోకి వెళ్దాము. సో చెప్పాను కదా! లైక్ చేయండబ్బా! సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్ కూడా పెట్టండి. నాకు పెడితేనే కదా అర్థమవుతుంది మీకు నేనెక్కడ తప్పు చేస్తున్నాను, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాను, మీకెక్కడ నచ్చట్లేదు అది కూడా అర్థమవుతుంది కదా! ఎవ్వరికీ తెలీదు. ఈవెన్ ఫ్రెండ్స్‌కి గూడా తెలీదు. వీళ్ళిద్దరికే తెలుసు. ఇంకా ఫ్రెండ్స్‌కి చెప్పాను కదా! లాస్ట్ వీడియోలో ఒక ఫ్రెండ్ చూసేసిందని చెప్పి తనకి, మా అమ్మకి, మా సిస్టర్‌కి మాత్రమే తెలుసు. ఇంకెవరికీ తెలియదు. సో మీ ద్వారానే నేను ముందుకెళ్ళాలి. అందరికీ నా సర్కిల్‌లో చెప్పుకుంటే వస్తాయి లైక్స్ కానీ, సబ్స్క్రిప్షన్స్ కానీ వస్తాయి. బట్ నేను అట్లా చెప్పాలి అనుకోలేదు. ఎవరికీ చెప్పలేదు. బట్ నాకెందుకో జెన్యూన్‌గా వెళ్ళాలి. అంటే సో అందరికి నచ్చాలి కదా! అందుకని అన్నమాట. సో ఫ్యూచర్‌లో ఇంకా బెస్ట్ వీడియోస్, బెస్ట్ కంటెంట్ రావచ్చని అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడే కదా స్టెప్ వేస్తున్నాము. తెలియదు ఫ్యూచర్‌లో అలానే మంచిగొస్తుంది. సో ఫ్యూచర్‌లో ఉన్న వీడియోస్‌ని కూడా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసేసాను. ఓకే. ఫస్ట్ బయట షాపింగ్‌కెళ్దాం. ఓకే. చిన్న షాపింగ్, చిన్న చిన్న షాపింగ్. నేనేమి ఎక్కువ షాపింగ్ చెయ్యనసలు. నాకు
సో ఇదే ఢిల్లీ బజార్ అనమాట. మా ఊర్లో మా నర్సరావుపేటలో చాలా ఫేమస్. సో ఇలా రాగానే మనం ట్రే తీసుకోవాలి. ఏవైతే మనం తీసుకోవాలి అనుకుంటున్నామో అలా అన్నీ ఆ ట్రేలో వేసుకోవడానికి. సో చూసారా జనాలు ఎవరు లేరు. సో ఎందుకంటే మనం మధ్యాహ్నం వచ్చాము. సో అందుకని ఎవరు లేరనమాట. ఇది చూసారా షాప్, అది బయట నుంచి చూస్తే ఎంత చిన్నగా ఉండిందో, లోపల నుంచి చూస్తే చాలా పెద్దగా ఉంటుంది. చాలా అంటే మరీ చాలా కాదు, కొంచెం బయట నుంచి చూసినంత లోపల ఉండదు, మొత్తం మారిపోతుందనమాట. సో చూడండి ఎంత ఉందో, అన్నీ మనకి A to Z కూడా ఇక్కడ ఉంటాయి. సో ఆడవాళ్ళు ఇక్కడికి వస్తే ఒక 2-3 గంటలైనా సరే రారనుకుంటా బయటికి. సో ఇక్కడ నేను అన్నీ చూసుకుంటున్నాను. సో ఇవన్నీ చూడంగానే ఒక్కసారి ఆడవాళ్ళు ఇంకా చంద్రముఖి అయిపోతారనమాట. సో ఒక్కసారి చంద్రముఖి సినిమాలో గంగని ఇమాజిన్ చేసుకోండి. సో అట్లా ఉంటుంది సిచ్యువేషను. సో ఇక్కడ అన్నీ కూడా అన్నీ ఉంటాయి, అమ్మాయిలకి ఆడవాళ్ళకనే కాదు, ఇంట్లో వస్తువులు కూడా మనకి A to Z మనకి ఏవైతే నీడ్ ఉంటాయో, ఇంట్లోకి ఏవైతే నీడ్ ఉంటాయో అన్ని పాత్రలు, కర్టెన్స్, అన్నీ మ్యాట్స్, డోర్ మ్యాట్స్, హ్యాండ్ బ్యాగ్స్, లేడీస్కి సంబంధించి ఇది బెస్ట్ స్టోర్ నాకు తెలిసి. సో ఎందుకంటే ఇంట్లోకి కావాల్సినవి తీసుకుంటారు, వాళ్ళకి కావాల్సినవి కూడా తీసుకుంటారు కదా, ఒక్కటే చోట సొల్యూషన్ దొరుకుతుంది. సో 10 చోట్ల వెళ్ళి వెతుక్కునే కన్నా ఇలా ఒక్క దగ్గరకు వచ్చేసి అన్నీ తీసుకోవచ్చు అనమాట. సో నేనైతే అన్నీ చూసేసాను, తీసుకున్నవి కొన్నే అయినా కానీ మనకు తెలుసు కదా, ఒకటి కొనడానికి వెళ్తే 10 తీసుకుంటాం అనమాట, అట్లా ఉంటుంది మనతోని. సో మనం చేసే ఖర్చు అంతా ఎక్కువ కానీ బిల్లు తక్కువ అదే మ్యాజిక్. సో ఇంకా ఏంటంటే ఇంకా మీకు కూడా, అంటే మీకు అని కాదు, నర్సరావుపేటలో ఎవరన్నా ఉంటే ఆల్ ఇన్ వన్ ఇక్కడ అన్నీ దొరుకుతాయి. చూస్తున్నారు కదా, గాజు గ్లాసులు, స్టీల్ డబ్బాలు, ప్లాస్టిక్ బాక్సెస్ అన్నీ కూడా ఇక్కడ చాలా అవైలబుల్గా ఉంటాయి. అవి సో మనకి ఏమి యూజ్ అయినా కూడా, ఏమి యూజ్ అయితే అనిపించినా కూడా ఇక్కడికి వచ్చి తీసేసుకోవచ్చు. బాటిల్స్ కూడా అన్నీ చాలా ఉంటాయి. మీ అందరికీ చాలా డౌట్ రావచ్చు, ఏంటి ఈ స్టోర్ని నేనేమన్నా ప్రమోట్ చేస్తున్నానా అని చెప్పి. కాదు, జస్ట్ వచ్చాను కదా తెలుస్తుంది అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఎలాగో నాకు కూడా ఒక లాగ్ వచ్చినట్టు ఉంటుంది కదా, సో అందుకని మాట. సో అదనమాట. చూడండి ఇంట్లో షోకేస్కి బొమ్మలు అన్నీ కూడా ఉంటాయి. ఇది ఇప్పటి నుంచి కాదు, చాలా రోజుల నుంచి, ఐ మీన్ ఈ చాలా ఇయర్స్ నుంచి కూడా ఈ షాప్ ఇక్కడ ఉంటుంది. నేను అవే అనుకున్నాను. ఇంకా చూసారా, అవి ఎప్పుడో పాతకాలంలో మన అమ్మమ్మ వాళ్ళు అలా ఉంటారు కదా, అవి వాళ్ళు చేసే పాత పిండి వంటలకి వాడే పాత వస్తువులు కూడా ఉన్నాయి అక్కడ. ఇంకా రాగి, ఇంకా అదేమంటారు, ఇత్తడి కూడా ఉంది అనమాట, అవి కూడా పెట్టారు. నేను ఇంకా దేవుడికి కావాల్సిన అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. చూస్తున్నారు కదా మీరే, చూడండి, హారతి ఇచ్చుకోవడానికి, ప్రసాదం పెట్టడానికి, దేవుడి దగ్గర వాటర్ పెట్టడానికి, దీపం వెలిగించడానికి దీపపు కుందులు అన్నీ కూడా ఉన్నాయి అక్కడ. నేనే షాక్ అయ్యాను, ఇవన్నీ కూడా ఇంత డెవలప్ అయ్యింది ఇక్కడ, ఇంత పెట్టారని చెప్పేసి. దానిపైన కూడా చూస్తున్నారు కదా, స్టీల్ బాక్స్లు అన్నీ కూడా మనకి దొరుకుతాయి. ఎవరైనా న్యూగా స్టార్ట్ చేసే వాళ్ళు, ఐ మీన్ న్యూగా ఫ్యామిలీ పెట్టాలి అనుకుంటున్న వాళ్ళు, ఇల్లు తీసుకున్నప్పుడు అన్నీ కావాలి కదా, అలా అన్నీ దొరికే ప్లేస్ ఇదే అనమాట. సో చూడండి, గోల్డ్ అండ్ సిల్వర్లో కూడా బౌల్స్ ఉన్నాయి, చూడండి ఎలా ఉన్నాయో మీరే. సో ఇది ఎవరికైనా కావాలి, ఐ మీన్ నర్సరావుపేటలో ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా విజిట్ చేయండి, నేను తప్పనిసరిగా రికమెండ్ చేస్తాను. చూడండి మ్యాట్స్ ఉన్నాయి. సో చెప్పాను కదా, ఇంకా చేపలు, హ్యాండ్ బ్యాగ్స్, ఎవ్రీథింగ్ ఇక్కడ, బకెట్స్ చూస్తున్నారు కదా మీరు వీడియోలో. సో అలా అనమాట, మీకు ఏం కావాలన్నా కూడా ఉంటాయి. సో నేను ఇంకా ఏమేమి తీసుకోవాలని వెతుకుతూనే ఉన్నాను. చూడండి ఈ బుజ్జి వినాయకుడు చాలా భలే ఉంది. నేను ఫస్ట్ చూసి నాకు అర్థం కాలేదు ఏంటిది ఇది అని, బట్ నాకు తర్వాత కొంచెం తీసుకొని చూస్తే భలే ఉంది, క్యూట్గా చిన్నగా. ఇది ఇంకోటి చూడండి, ఇది వచ్చేసరికి కలశము, బట్ అది ప్లాస్టిక్ది, షో పీస్కి అనమాట. సో జస్ట్ స్టిక్ చేసుకోవచ్చు, కింద ప్లాస్టిక్ ఇచ్చారు, సో తీసేసి స్టిక్ చేసుకోవచ్చు, చూడటానికి కూడా బాగుంటుందన్నమాట. సో ఇక్కడ ఇంకా మనకి చాలా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఉన్నాయి, హోమ్ డెకర్ ఐటమ్స్ ఉన్నాయి, మనం ఇంటి ముందు తోరణాలు అలా కట్టుకుంటాం కదా, అలా కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి మనకి చిన్న కుంకుమ భరిణి కూడా గోల్డ్ అండ్ సిల్వర్లో ఉన్నాయి, అవి కూడా చాలా చిన్నగా సింపుల్గా చాలా బాగున్నాయి.
సో ఇంకా నాకైతే ఏమి యూజ్ కావు కదా, సో నేను తీసుకోలేదు. బట్ ఎవరికన్నా తక్కువలో సింపుల్గా క్యూట్గా గిఫ్ట్ చేయాలి అనుకుంటే, ఐ మీన్ ఏమన్నా హోమ్ ఫంక్షన్స్లో ఇలా చిన్న చిన్నవి ఇస్తూ ఉంటారు కదా, సో అలాంటప్పుడు అవి యూజ్ అవుతాయి. సో ఢిల్లీ బజార్లో నా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా అదే ఇంక మనం నెక్స్ట్ వాచ్ షాప్ దగ్గరికి వెళ్ళిపోదాం. నా వాచ్ కొంచెం చిన్న రిపేర్ వచ్చింది, సో దానికి చేపించుకొని నెక్స్ట్ మొబైల్ షాప్కి వెళ్ళాలి. నా మొబైల్ చూపించాలి కదా, సో నేను మొబైల్ షాప్లో వీడియో తీయలేదు. చాలా టెన్షన్గా, అంటే ఫోన్ చూపించే హడావిల్లో ఉన్నాను. సో ఈ వీడియోకి ఇంతే. యూస్ఫుల్ అయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయ్స్.